ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించనుండటంతో గుడివాడలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే గుడివాడ సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒకవైపు టీడీపీ ఫ్లెక్సీలు, మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్లెక్సీలు వెలిశాయి. పోటాపోటీగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ గుడివాడలో రా కదలిరా సభ నిర్వహిస్తోంది టీడీపీ. ముదినేపల్లి రోడ్డులో జరిగే ఈ సభలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు గుడివాడకు చేరుకోనున్నారు. ఇక చంద్రబాబు గుడివాడకు రానుండడంతో భారీ ఏర్పాట్లు చేశారు స్థానిక టీడీపీ నేతలు. ఎన్టీఆర్ చంద్రబాబుతో ఉన్న ఫ్లెక్సీలను కట్టారు. స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేశారు. గుడివాడ సభను సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు ఆ పార్టీ నేతలు. అయితే దివంగత ఎన్టీఆర్ ను అభిమానించే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఇవాళ గుడివాడలో పర్యటిస్తుండటంతో రాజకీయం హాట్ గా మారనుంది. కొడాలి నాని కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు బైక్ ర్యాలీతో పాటు 12 గంటలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గుడివాడ సెంటర్లో చంద్రబాబు బొమ్మతో ఫ్లెక్సీ, పోస్టర్ కనిపించిన చోటల్లా ఎన్టీఆర్, కొడాలి నాని ఫ్లెక్సీలు కట్టారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2 టీడీపీ సభలకు, వైసీపీ కార్యక్రమాలకు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. చంద్రబాబు సభకొచ్చే ర్యాలీలు గుడివాడ టౌన్లోకి రాకుండా పోలీసులు దారి మళ్లించనున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించనుండటంతో గుడివాడలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే గుడివాడ సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒకవైపు టీడీపీ ఫ్లెక్సీలు, మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్లెక్సీలు వెలిశాయి. పోటాపోటీగా పోస్టర్లను ఏర్పాటు చేశారు.